వేస్ట్ ఫెలో గెట్ అవుట్. చెప్పాను కదా గెట్ అవుట్. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఏమైంది? సారీ సారీ ఎవ్రీబడి. ఎవరిని గెట్ అవుట్? నేనే గెట్ అవుట్. అంతేనా? మేము వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఏంటి బాస్ గెట్ అవుట్ అన్నాడా? వదినా, ఇదిగో ఈ స్వీట్ తీసుకో. ఫస్ట్ స్వీట్ నీకే పెడుతున్నాను, తీసుకో తీసుకో వదినా. అత్తయ్య, అత్తయ్య. ఏంటి? ఇదిగోండి స్వీట్ తీసుకోండి, తినండి. బావా, బావా. ఏంటిది కొత్తగా ప్రవర్తిస్తుంది? బావా, బావా నీకు ఒక పెద్ద గుడ్ న్యూస్. ఏంటది? ముందు ఈ స్వీట్ తిని బావా, తర్వాత చెప్తాను. ఏంటలాక్య, ఎప్పుడు లేనిది వాళ్ళు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. అది నాకు మాత్రమే కాదు బావా, మన ఇంట్లో వాళ్ళందరికి కూడా పెద్ద గుడ్ న్యూస్. విషయం చెప్పకుండా ఏం నువ్వు? చెప్తాను వదినా. ఇంత మంచి విషయాన్ని అలా ఊరికి చెప్పేస్తే ఎలా? ముందు ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఇంకెవరున్నారు? సరేలే, ఇంకెవరు లేరు కదా. అసలు విషయం ఏంటంటే మన ఇంటి డాక్యుమెంట్స్ భానుప్రకాష్ గారు తిరిగిచ్చేస్తామన్నారు. తిరిగి ఇచ్చేస్తామన్నారా? అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలా? మనమేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు బావా, కానీ మన ఇంటి కాగితాలు మనకిచ్చేస్తారు. అలా ఎలా? అవును బావా, మనం ₹1 కూడా తిరిగిచ్చే అవకాశం లేకుండా మన డాక్యుమెంట్స్ మనకిచ్చేస్తారు. వాళ్ళ మాట చెప్పాకే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలని ఇదిగో ఈ స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చాను. పోనీలేరా, నువ్వైనా చిన్నోడైనా ఇంట్లో వాళ్ళందరం బాధపడేది ఆస్తి ఎవరి చేతిలోనూ పెట్టామనే కదా. దీంతో ఆ సమస్య తీరిపోయేటట్టుంది. అవునత్తయ్య, ఈ గొడవలు, కేసులు, గందరగోళాలు ఏవి ఉండవు. మీరనుకున్నట్టు మన ఫ్యామిలీ అంతా ఎప్పటిలాగే ఉమ్మడి కుటుంబంగా హ్యాపీగా ఉంటాం. మీకు కావాల్సింది కూడా అదే కదా. ఆస్తి ఎలాగో తిరిగిస్తున్నారు కాబట్టి ఇంకా ఈ కేసులు గొడవలతో మనకేం పని? కేసు కూడా విత్డ్రా చేసుకుందాం, సరేనా? పోనీలే అలేఖ్య, చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయం చెప్పావు. అవును, అంత డబ్బిచ్చాక మన ఇంటి పేపర్లు మనకి తిరిగి ఇచ్చేస్తాను అన్నాడంటే ఊరికెందుకు ఇస్తాడు? ఊరికేమివ్వట్లేదు బావా, చిన్న కండిషన్ పెట్టాడు అంతే. అది చాలా చిన్నది. ఏంటది? ఏం లేదు బావా, ఆ రుద్రాన్ని మేడం వల్ల ఎన్జీఓకి సంబంధించి ఏదో డీల్ క్యాన్సిల్ చేయించిందంట మన భూమి. ఆ ఎన్జీఓ జెన్యూన్ అని, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని, వాళ్ళు 10 మందికి ఉపయోగపడటం తప్పితే ఎవరిని మోసం చేయరు అని ఒక చిన్న స్టేట్మెంట్ భూమి ఇస్తే సరిపోతుంది. మన ఆస్తి పేపర్స్ అన్ని మనకి తిరిగిచ్చేస్తారు. అలేఖ్య ఇంతలా చెప్తుందంటే దీని వెనక ఏదో ఉంది. మనందరం కలిసి ఉంటాము, ఏ గొడవలు ఉండవు అంటే భూమి ఎందుకు చెప్పదమ్మా? సంతోషంగా చెప్తుంది. చూసావు బావా, అందరం కలిసి ఉంటామని చెప్తే ఇంట్లో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆ భూమిని ఒప్పించటం నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లోనా? నేనేం చేయాలి? మాధవ్ కేసులు పెట్టింది, గొడవలు పెట్టింది, ఇదంతా జరిగింది మనం వాళ్ళ దగ్గర కాగితాలు పెట్టామనే కదా. ఇప్పుడు కాగితాలు ఇస్తామంటున్నారు కాబట్టి ఇప్పుడు మాధవ్కి మనకి గొడవలెందుకు? వాళ్ళు బయట ఉండటం, మన ఇంట్లో ఉండటం ఇవన్నీ అవసరమా? ఎప్పట్లాగే కలిసి ఉందాం, అందరం సంతోషంగా ఉందాం. అందుకే
నువ్వొక్కసారి మాధవికి ఫోన్ చేసి రమ్మన్నావనుకో, అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుందాం. భూమితో ఒక ఫోన్ చేపిద్దాం, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మన ఆస్తి మనదైపోతుంది. అప్పుడు అందరం కలిసి ఇప్పట్లాగే సంతోషంగా ఉంటాం. అంటే నేను ఫోన్ చేయాలా? నాన్నా, అందరం కలిసి ఉండడానికి మంచి దారి దొరికిందిరా. ఇలాంటప్పుడు కూడా నువ్వు ఆలోచిస్తే ఎలా? నువ్వొక్క ఫోన్ చేసి రారా అంటే వాడు రాకుండా ఉంటాడా? నా మాట విన్నాన్నా. పెద్దవాడివి, నీ తమ్ముడు కోసం నువ్వొక్క మెట్టు దిగలేవా? ఒక్క ఫోన్ చేశావంటే అన్ని గొడవలు తీరిపోతాయిరా. అవును బావా, ఇంతకాలం దూరం దూరంగా బతికింది చాలు. మళ్ళీ అందరం కలిసి బతికే అవకాశం వచ్చింది. నువ్వు కోరుతున్నట్టు ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పుడూ ఉమ్మడిగానే ఉంటుంది. ఇంకా మన మధ్య ఈ గొడవలొద్దు బావా. ఒక్కసారి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వాళ్ళొచ్చాక భూమితో ఒక ఫోన్ చేపిద్దాం. మన ఆస్తి పేపర్లు మనకొస్తాయి. మాధవ సంతోషపడతాడు, భూమి సంతోషపడుతుంది. ఇంకా ఆలోచిస్తావేంట్రా? ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూసామో ఏంటో. మంచి శుభవార్త తెలిసింది. ఇప్పుడేం జరగాలన్నా అది నీ చేతుల్లోనే ఉంది. ఒక్క ఫోన్ చేయనానా? ఎప్పుడు వద్దని నేనే చెప్తున్నాను కదా బావా. చాలు, మన మధ్య ఇప్పటి వరకు పెరిగిన దూరం చాలు. ఈ దూరాన్ని ఇంతటితో ఆపేద్దాం. అందరం కలిసుందాం. హలో మాధవ, అన్నయ్య. నీతో మాట్లాడాలరా. చెప్పన్నయ్య. ఒకసారి ఇంటికి వస్తావా? ఇంటికా? పర్లేదన్నయ్య, ఫోన్లో చెప్పు. ఫోన్లో చెప్పేది కాదు, ఒకసారి ఇంటికి రా, మాట్లాడుకుందాం. భూమి, అన్నయ్య ఫోన్ చేశాడు. బావగారు ఫోన్ చేశారా? ఏంటంట మాధవ? తనంతట తనే ఫోన్ చేసి ఇంటికి రమ్మంటున్నాడు భూమి. ఎందుకంట? ఎందుకో తెలియదు కానీ వెంటనే రమ్మన్నాడు. అన్నయ్య ఫోన్ చేసి రమ్మన్నాడంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. బావగారు ఫోన్ చేయడమే చాలా ఎక్కువ. ఆయనే కాల్ చేసి రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? త్వరగా వెళ్ళాలి, అన్నీ సర్దేద్దాం.